హాయ్ గాయస్. పాపం కుమార్ అంటే షాప్ బంద్ చేసిరు భయ్య. ఏంటంటే మనోళ్ళు చేసిన ఓవర్ పబ్లిసిటీకి చాలామంది జనాలు వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సో ట్రాఫిక్ నియమాల ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, షాప్ తీసేయమన్నారు. సో నిన్న మనంతా న్యూస్లో చూసినాం, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. పాపం ఆ ఆంటీ ఏంటంటే ఇంతమంది జనాలు వస్తుంటే అఫ్కోర్స్ కొంచెం సంతోషం కొద్దీ ఇంతమంది జనాలు వస్తున్నారని ఆమె ఆనందపడ్డది. ఆనందం 4 రోజులు కూడా లేకుండా అయిపోతుంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు దాని మీదనే బతుకుతారు అలా ఫాస్ట్ 11 ఇయర్స్ నుంచి. ఇప్పుడు సడన్గా షాప్ తీసేసి వేరే కాడికి పోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ మార్క్ అయిపోయింది అది. సో మళ్ళీ కొత్తగా బిజినెస్ ఇంకో కాడికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు అయిందంటే ఈ ఓవర్ పాపులారిటీ వల్ల, ఈ ఎక్కువ పబ్లిసిటీ వల్ల, జనాలు ఎక్కడెక్కడి నుంచో రావడం వల్ల పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కావచ్చు, పక్క వాళ్ళకి ఈర్ష కావచ్చు. సో ఇవన్నీ కలిసి పాపం అందులో ఇప్పుడు మీరు అందరూ చేయబట్టి ఆమె బలైపోయింది. సో ఎందుకంటే పాప ఆమె ఫుడ్ పెట్టుకుంటూ చేస్తూ ఇంత చేసింది. ఇదంతా కొత్త తెలీదు యాక్చువల్గా ఇదంతా ఎట్లుంటుందని. వస్తురు కదా అని ఒక ఆనందం ఉంది. అండ్ చాలా వరకు ఆమె కూడా చెప్పింది, నాన్న పక్క పండు కూడా ఫుడ్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తినండి అని కూడా చెప్పింది, ఎలాంటి కల్మషం లేకుండా. సో పక్క వాళ్ళ కంప్లైంట్ కావచ్చు, ఈ ట్రాఫిక్ వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, ఈ రోజైతే ఆమెకు షాప్ లేకుండా చేసారు. ఓవర్ పాపులారిటీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. సో ఎంతవరకు పాపులర్ చేయాలో అంతవరకు చేయండి. అనవసరంగా మీరు ఇవాళ రేపు మీడియాలో ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఊరికనే ఇట్లా పాపులర్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు ఏంటి, దానివల్ల మీకేం వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి. సో నేనేమంటున్నానంటే ఎవరి లైఫ్ వాళ్ళను లీడ్ చేసుకొని ఇస్తే బెటర్. అనవసరంగా ఊరికనే ఇంత హైప్ తీసుకురాకండి. దానివల్ల అందరూ ఎదుర్కోలేకపోవచ్చు. కొంతమంది ఎదుర్కొంటే ఇట్స్ ఓకే, కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చూసి చేయండి ఏం చేసినా. థ్యాంక్ యూ.